మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో సంచలనం సృష్టించిన మీర్పేట్ మహిళా హత్య కేసులో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. హత్య జరిగిన ఇంటిని జల్లెడ పడుతున్నారు. అత్యంత పాశవికంగా హత్య చేసి శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేసి వాటిని కుక్కర్లో ఎండపెట్టి పొడి చేసి చెరువులో కలిపేసినట్లుగా పోలీసులు గుర్తించారు. అయితే హత్యకు పాల్పడిన గురుమూర్తి ఇంట్లో ఎలాంటి క్లూస్ లభించలేదు. ఎక్కడా కూడా రక్తపు మరకలు కనిపించలేదు. ఇక దీంతో కేసు పోలీసులకు సవాల్గా మారింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో సంచలనం సృష్టించిన మీర్పేట్ మహిళా హత్య కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగిస్తున్నారు. హత్య జరిగిన ఇంటిని జల్లెడ పడుతున్నారు. అత్యంత పాశవికంగా హత్య చేసి శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేసి వాటిని కుక్కర్లో ఉడకబెట్టి ఎండపెట్టి పొడి చేసి చెరువులో కలిపేసినట్లుగా పోలీసులు గుర్తించారు. అయితే హత్యకు పాల్పడిన గురుమూర్తి ఇంట్లో ఎలాంటి క్లూస్ లభించలేదు. ఎక్కడా కూడా రక్తపు మరకలు కూడా కనిపించలేదు. దీంతో పోలీసులు కేసును సవాల్గా తీసుకుని వాళ్ళకి సవాల్గా మారింది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మహేందర్ రెడ్డి అందిస్తారు. మహేందర్ రెడ్డి, చెప్పండి. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది మీర్పేట్ హత్య కేసు. ఇంత పాశవికంగా హత్య చేయడానికి గల కారణాలు ఏంటి? అసలు గురుమూర్తి ఇంట్లో ఎటువంటి క్లూస్ కూడా లభించలేదు. మరి పోలీసులు ఏమంటున్నారు? దర్యాప్తు ఏ విధంగా జరుగుతోంది? బ్రాహ్మణి, తెలుగు రాష్ట్రాల్లోనే ఈ హత్య అనేది చాలా సంచలనంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే చంపినటువంటి గురుమూర్తి సైన్యంలో పనిచేసినటువంటి వ్యక్తి. అదే ఇది మొత్తంగా మనం ఈ వేసుకు మాట్లాడుకున్నట్లయితే హైదరాబాద్ మీర్పేటలో భార్యను హత్య చేసిన కేసులో ఈ సంచలన విషయాలైతే వెలుగుకి వస్తున్నాయి. ఒక్కొక్కటిగా ఈ ఘటనపై పోలీసులు రంగంలో దిగి మొత్తం గురుమూర్తిని అదుపులోకి తీసుకుని తనదైన స్థాయిలో విచారణ చేయగా మొత్తం దర్యాప్తులో ఒక్కొక్క విషయం చెప్తుంటే మాత్రం ఒళ్ళు జలకరిస్తుంది. అయితే పోలీసులే షాక్ అవుతున్న విషయం కూడా కనిపిస్తుంది. ఈ విషయంలో గురుమూర్తి పోలీసులు చెప్పిన విషయాలు 14వ తేదీన భార్య పిల్లలతో సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి వెళ్లారట. ఆ తర్వాత పిల్లలను అమ్మమ్మ ఇంట్లో వదిలి ఇంటికి వచ్చారు. భార్య నాతో గొడవ పెట్టుకుంది. తాళు తీసిన మొహమ్మైన విసిరింది. వెంటనే గోడకు అదిమి కొట్టాను. అయితే నేను ఆమె చనిపోయింది అనుకోలేదు, స్పృహ తప్పి పడిపోయింది అనుకున్నాను అని చనిపోయిందని పేరు మొత్తంగా అనుకున్నాడు. కానీ తను చనిపోయిందని కూడా అతను పేర్కొన్నాడు. శవం మాయం చేయాలని ప్లాన్ చేశాను. ఇంట్లో ఉన్న 2 కత్తులు తీసుకొని శరీరం మొత్తాన్ని భాగాలుగా అన్ని కూడా కోశాను. వాటర్ హీటర్ ను ఆన్ చేసి బకెట్ లో నీళ్లు పెట్టి ముక్కలను అందులో వేసా. దాదాపు 6 గంటల పాటు ఆ ముక్కలను ఉడికించాలని, బాగా ఉడికిన తర్వాత వాటిని ఎండబెట్టి రోల్తో పొడి చేసి అనంతరం బోన్స్ ను కూడా బూడిదయ్యే వరకు కాల్చి మొత్తం పొడి బూడిదలు చేసి 2 బకెట్లను తీసుకెళ్లి చెరువులో పడేసారని గురుమూర్తి వెల్లడించిన విషయాలు మాత్రం సంచలనం చెప్తున్న విషయం కనపచ్చు. ఇక మొత్తం ఇంటి అంతా కూడా రక్తాన్ని క్లీన్ చేశాను, ఫినాయిల్ తో ఇళ్లతో కూడా కడిగానని గురుమూర్తి చెప్పాడు. అతను చెప్పిన వాటిలో ఒక్కదానికి కూడా పోలీసులు ఆధారం దొరకకపోవడం మాత్రం పోలీసులు తల పట్టుకున్న పరిస్థితి. ఇంట్లో ఉన్న కత్తులు, కుక్కర్, అలాగే హీటర్, బకెట్లతో పాటు అన్ని వస్తువులు కూడా ఫోరెన్సిక్ టీమ్ తో తనిఖీ చేస్తున్నారు. హత్య కేసులో ఒక్క ఆధారం కూడా లభించకపోవడంతో పోలీసులు మొత్తంగా షాక్ గురవుతున్న పరిస్థితి అనుకోవచ్చు. ఆ ప్రాంతంలో చెరువులో కూడా గాలించిన ఒక్క ఆధారం లభించదని పోలీసులు వచ్చారు. అయితే తన భార్యను హత్య చేసి ముక్కలు చేశారని చెప్తున్నటువంటి గురుమూర్తి మళ్ళీ పోలీసులకే తాను ఛాలెంజ్ చేస్తున్నాడు. నేను చంపాను అనడానికి ఆధారాలు ఏమున్నాయని పోలీసులు అతను ప్రశ్నిస్తున్నాము. ఇంకా మరింత షాక్ గుర్తిస్తుంది. మీ సంగతి కోర్టులో చూసుకుంటానని పోలీసులే గురుమూర్తి బెదిరిస్తున్న వైనం కూడా ఇక్కడ కనిపిస్తుంది. బ్రాహ్మణి, ఈ కేసులో ఒక్క ఆధారం కూడా దొరకకపోవడంతో పోలీసులు తలలు పట్టుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ఈ భార్యను ఏదైతే తను హత్య చేసే ముందు చాలా వరకు ప్లాన్ చేశాడు. కుక్కర్లో వేసి ఉడికించాడు. మొత్తంగా తాను హత్య చేసే ముందు ప్రాక్టీస్ కోసం ఒక వీధి కుక్కర్ కూడా చంపి ఈ రకంగా చేశానని చెప్పుకోవడం కూడా మరింత ఆశ్చర్యానికి గురి చేసిన విషయం. ఇలా మొత్తానికి భార్య ఇది ఇంట్లో గొడవలే కారణాలు తెలియదు. మరి సంక్రాంతి సెలవులకి అయితే వెళ్ళే చిన్నారులు తీసుకొచ్చే విషయంపై భేదాభిప్రాయాలు ఏమైనా వచ్చి గొడవ మొదలైందనే సమాచారం అయితే తెలుస్తుంది. మరి ఈ క్రమంలోనే ఏదైతే చనిపోయినటువంటి మాధవి తలపైన గురుమూర్తి 2 సార్లు గట్టిగా కొట్టి స్పృహ పడిపోయిందని అకస్మాత్తుగా సిద్ధపడుతూ అపస్మారక స్థితిలో వెళ్ళడంతో నిందితులు మరణించినట్లు భావించినట్టు కూడా తాను చెప్పడం ఇలా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి జిల్లెలు కూడా చెరువులో పడేశానట్టుగా పోలీసులకు ముందు అంగీకరించాడు. ఆ తర్వాత తను తప్పించుకునేందుకు ఎన్నో ఎత్తులు వేసినట్టు కూడా సంబంధిత వర్గాలు అయితే వెల్లడిస్తున్నాయి. కానీ భార్యను 16వ తేదీన చంపి ఎవరికి కూడా చెప్పలేదు. 18న భార్య తల్లి సుబ్బమ్మకు ఫోన్ చేసి ఈ వెంకట మాధవి కనిపించట్లేదని, 16వ తేదీన ఉదయం
ఇద్దరి మధ్య చిన్న గొడవ జరిగి ఇంట్లోంచి వెళ్ళిపోయినట్టు కూడా తప్పుడు సమాచారం అయితే వచ్చింది. సో ఫిర్యాదు చేసేందుకు ఏదైతే మాధవి చనిపోయిందో మాధవి తల్లితో సహా దాని పోలీస్ స్టేషన్ కి వెళ్ళడం జరిగింది. మరి పోలీసులు ఆ సీసీ కెమెరాలన్నీ కూడా పరిశీలించగా మాధవి ఇంట్లోకి వెళ్ళడం మాత్రమే కనిపించింది, కానీ ఆ మాధవి తర్వాత బయటికి వెళ్ళడం కానీ ఎక్కడ కనిపించలేదు. కేవలం ఈ నిందితుడు మాత్రమే బయట పలుమార్లు తిరగడంతో పోలీసులు అనుమానించారు. తర్వాత ఇతను అదుపులోకి తీసుకున్నారు ఈ గురుమూర్తిని. తర్వాత తానే హత్య చేసినట్టుగా ఒక అంచనాకైతే వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా తానే స్వయంగా దర్యాప్తులో వెళ్ళిన అంశాలు చెప్పడంతో ఇటు పోలీసులు మాత్రం తలపట్టుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ విషయంలో ఇంకా దర్యాప్తు అయితే కొనసాగుతుంది. దాన్ని అయితే మహేందర్ రెడ్డి చెప్పండి, మీరు చెప్పినట్లు ఆయన పథకం కోసం ఇదంతా ప్లాన్ ప్రకారం చేయాలి అనే ఉద్దేశంతో కుక్కను కూడా ఈ రకంగా ఉడకబెట్టి కత్తితో దాడి చేసి కోసి ముక్కలుగా చేసిన సందర్భాలు ఉన్నట్లుగా చెప్తున్నారు. అంటే భార్యపై అనుమానంతోనే ఈ ఘాతుకానికి పాల్పడినగా తెలుస్తోంది. మరి దీనిపై ఎటువంటి ఆధారాలు ఉన్నాయి, పోలీసులు ఏమంటున్నారు? దీంట్లో తాను రిటైర్డ్ ఒక జవాన్ గా ఉన్నాడు. అయితే దీంట్లో అనుమానాలే కనిపిస్తుంది. అంటే క్రమంలో తాను ఏదైతే చెప్పినాడో ముందస్తుగా అయితే మన భార్య మీద అనుమానాలే ఉన్నాయనేటట్టుగా తరచు గొడవలు జరిగిన అయితే చుట్టుపక్కల వారు కూడా చెప్తున్న విషయం ఏంటంటే తరచు వీళ్ళు గొడవ పడేవాళ్ళు, తగ్గించేలా ఉండేవాళ్ళు, కానీ ఈసారి మాత్రం ఇలా జరుగుతుందని అనుకోలేదు అన్నట్టు ఇటు తను గురుమూర్తి చెప్పిన విషయాలు కూడా ఉన్నాయి. మేము తరచు గొడవ పడుతున్న వాళ్ళం, కానీ అంటే మొత్తం స్త్రీలకు సంబంధించినటువంటి విషయాలు తానే స్వయంగా చెప్తూ తానే పోలీసులకు ఛాలెంజ్ ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా అనుమానమే కారణం అన్నట్టుగా తెలుస్తుంది ఈ విషయంలో. రైట్ మహేందర్ రెడ్డి, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.